హల్లెలూయా. ఓకే, రైట్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ప్రభు పేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక వాక్యాన్ని చదువుతారు. జాగ్రత్తగా మీరు ఆ వాక్యాన్ని గమనించాలి. ఒకరు చదివి సహకరించండి దయచేసి. వాక్యాన్ని నేను ఏ వాక్యం అయితే చెప్తున్నానో దాన్ని క్లియర్గా చదివి మీరు సహకరించాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదివాం. అందరికీ గుర్తే కదా. ఈ వచనంలోని మాటలు ఏంటో నేను మీకు వివరిస్తా. జాగ్రత్తగా నా వైపు చూసి వినాలి. సొలొమోను మంచి నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో సొలొమోనుకు ఒక కల వచ్చింది. ఈ కలలో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే సొలొమోను చేసిన ప్రార్థన విజ్ఞాపనను గురించి, సొలొమోను చేసిన ప్రార్థన విన్నపమును గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? సొలొమోన్, నీవు చేసిన విన్నపము యెహోవాకు అనుకూలమాయను గనుక, నీవు చేసిన విన్నపము దేవునికి అనుకూలమాయను గనుక. ఆ తర్వాత ఏంటో చెప్తాను. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేసే విన్నపాలు దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. చాలామంది జీవితాలలో వాళ్ళకు అనుకూలమైనటువంటి విన్నపములను దేవుని సన్నిధిలో సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ విన్నపము దేవునికి అనుకూలం కావచ్చు, అనుకూలం కాకపోవచ్చు. నువ్వు చేసే విన్నపం ఒక్కొక్కసారి, నీకు 10 తులాల బంగారం ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో మంచి విలువ పెరుగుద్దేమోనని ఇంకో 3 తులాలు చైన్ కావాలని దానికోసం కన్నీళ్ళు పెట్టి ఏడ్చినావు అనుకో, ఇది ప్రభువుకు అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు. అర్థమైందండి? ఈమె ప్రార్థనంతా ఎప్పుడు ఎక్కువ దీనికోసమే అనుకోండి. అది నీకు అనుకూలంగా ఉండవచ్చు కానీ దేవునికి అనుకూలమో కాదు. నీవు చేసే ప్రతి ప్రార్థన విన్నపము దేవునికి అనుకూలమైనదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది వాళ్ళకు అనుకూలమైన విన్నపములను కోరుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగు కావాలని ప్రార్థన చేయటం మంచిదే. ఇది దేవునికి కూడా అనుకూలమైనటువంటి విన్నపాలు. కొన్ని దేవునికి అనుకూలమైన విన్నపాలు ఉండవు. కాబట్టి ఈ విన్నపమును ఒకసారి మీరు ఆలోచిస్తే, సొలొమోను దేవుని ఎదురు చేసిన విన్నపం ఎలాంటి విన్నపము ఇదంటే దేవునికి అనుకూలమైన విన్నపం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏంటో ఆ విన్నపం మీకు తెలుసా? ఒకరోజు ప్రభు సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, నాకు వివేకం కావాలి. ఈయన ప్రార్థన ఏంటంటే, నాకు వివేకం కావాలి గనుక నాకు వివేకాన్ని అనుగ్రహించండి. రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సిన వివేకం కావాలి, కాబట్టి వివేకం అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నాడు. రాజు సాధారణంగా ఏ ప్రార్థన చేయాలంటే, దేవా, ప్రపంచంలో ఉన్న రాజులకు అందరికంటే నేనే గొప్ప రాజునిగా ఉండాలి, కావాల్సిన నాకు డబ్బు ఇవ్వండి, ధనం ఇవ్వండి, ధాన్యం ఇవ్వండి, సైన్యాన్ని ఇవ్వండి, కావలసిన వస్తు సముదాయం ఇవ్వండి అని ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ సొలొమోను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నాకు వివేకం ఇవ్వండి అని అంటాడు.
జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మానవునికి మొట్టమొదటిది అన్నిటికంటే కూడా వివేకం అనేది చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. వివేకం, జ్ఞానం, వివేకం. వివేకం అంటే ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలనో వివేచించేటువంటి జ్ఞానం. ఏ విధంగా మన జీవితాలను మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలనో, ముందేదో వెనకేదో, మనం ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో అని వివేచించేటువంటి జ్ఞానం, దీనిని వివేకం అని అంటారు. అలాంటి వివేకం కావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఈ ప్రార్థన విన్నపము దేవునికి అనుకూలంగా అనిపించింది గనుక దేవుడు ఏమంటాడంటే, నీ విన్నపము నాకు అనుకూలమైంది కాబట్టి నీ విన్నపాన్ని నేను అంగీకరించాను. ఆమేన్, ఆమేన్. ప్రతి నెల మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి విన్నపం చేస్తున్నాం. కానీ మన విన్నపాలు దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. మన విన్నపము దేవుడు ఆలకించి అంగీకరించాలి. విన్నపాలుగానే ఆగిపోతే మన విన్నపాలకు, మన ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దొరకదు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా విజ్ఞాపనలకు జవాబు దొరకకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి మన విజ్ఞాపనకు జవాబు దొరకాలి. ఇప్పుడు సొలొమోను పోయి ప్రార్థన చేస్తున్నాడు. దేనికి అంటే వివేకం కోసం. ఎందుకు అంటే ఈ వివేకము అన్నిటినీ సంపాదించి పెడుతుంది. యేసు ప్రభు తన శిష్యులకు ఒక మాట అన్నారు, మీరు పాము వలె వివేకులునై పావురము వలె నిష్కపటులనై ఉండండి. ఉందా వాక్యం? అది చదవండి ఆ మాటలు ఒకసారి. మీరు పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి అంటాడు. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి అని అంటాడు. చదవండి ఆ మాటలు ఒకసారి. వివేకం కలిగి ఉండమని యేసు ప్రభు చెప్తున్నాడు. అదే సమయంలో ఎవరెవరు చెప్పారో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే వివేకం దేనికి మనకు అవసరమైందో దాంట్లో క్షుణ్ణంగా రాయబడి ఉంది గనుక ఈ వివేకమును గురించి ఎన్నో అధ్యాయమా? ఓకే, మత్తయి 10వ అధ్యాయము 16వ వచనం. ఓకే, రైట్. 10-16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక మీరు ఎలాగ ఉండాలంట? పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. అంతేనండి, నిష్కపటులనై ఉండుడి. మనం ఎలాగ ఉండాలి అంట? పాము వలె వివేకులం. పాముకుండే వివేకం ఏంటి? ఒకవేళ మీకు తెలుసా? ఎప్పుడన్నా ఆ పాముని గురించి మీరు ఏమైనా ఆలోచన చేశారా? పాముకుండేటువంటి వివేకం గురించి నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా పామును మనము చంపాలనుకొని ప్రయత్నం చేసి తోక పట్టుకుంటే వెంటనే అది తిరిగి కరవడానికి మొదలు పెడింది. ఇది కామన్గా అందరికీ తెలుసు. కానీ ఏదన్నా ఒక రంధ్రం కనపడింది అనుకో, హోలు, దాంట్లోకి ఒకవేళ దూరిపోవాలనుకుంటే తల అట్లే లోపలికి వెళ్ళిపోయి తోక వెనకుంటుందని మనం అనుకుంటాం. అట్లా కాదు. లోపలికి పోయిన తర్వాత వెంటనే తోక పక్కకు తల పెట్టుకొని ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఒకవేళ నా తోక పట్టుకుంటే నేను కరుద్దాము అని. అంతేకాకుండా ఈ పాము వివేకము కలిగింది గనుకనే జంతువులన్నిటిలో కూడా పాము వివేకమైందని, ఈ వివేకము కలిగిన పాము అవ్వ ఆదామును మోసపుచ్చడానికి అక్కడికి వెళ్ళి అవ్వ ఆదాములు నమ్మేటట్లుగా వాళ్లకు మాటలను చెప్పగలిగింది. దాని వివేకం అంటే చెడుకు కూడా ఉపయోగపడింది. అయితే దేవుడు మనకిచ్చేటువంటి వివేకము దేవుని యొక్క సన్నిధిలో మంచికి ఉపయోగపడినట్లుగా పాముకు ఒక మంచి వివేకం ఉందని పాముని గురించి తెలియచేస్తూ ఇలాంటి వివేకం మీరు కూడా కలిగి ఉండాలి. అంటే పాము వలె వివేకం కలిగి ఉండాలి అని అంటాడు. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ళు మీకు హాని కలిగిస్తాయి. అలాంటి సమయంలో మీకు హాని కలగకుండా ఉండున్నట్లుగా మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి. ఇది యేసు ప్రభు చెప్పిన సత్యం. దీనికంటే ముందు దావీదు కూడా ఒక సత్యం చెప్పాడు. రాజుల
మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో, మనం 3వ అధ్యాయం చదివా. 2వ అధ్యాయంలో సొలొమోను తండ్రి అయిన దావీదు మరణించినప్పుడు ఈ మరణానికి ముందు తన కుమారునికి చెప్పిన కొన్ని సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ మరణానికి ముందు చెప్పబడిన మాటలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటూ వస్తే, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. 2వ వచనం చదువుతున్నాడు ఇప్పుడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో ఎట్లా నడుచుకుంటాడంట? ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? మరణకాలం సమీపించింది, ఇక దావీదు చనిపోతాడు. దావీదు తర్వాత ఎవరు? సొలొమోను రాజ్యాన్ని పరిపాలన చేయాలి. దావీదు కుమారుడికి చెప్తున్నాడు ఏమని? నా కుమారుడా సొలొమోన్. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో చాలా క్షుణ్ణంగా మనం ప్రతి విషయాన్ని కూడా గుర్తించాలి. ఏమని అంటే, ఇక్కడ దావీదుకు మరణకాలం సమీపింపగా, అంటే దావీదు మరణించే సమయం సమీపించింది. తర్వాత ఏం రాశారు అక్కడ? అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను. కుమారునికి ఆజ్ఞాపిస్తున్నాడంట, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అంటే తెలుసా? చెప్పడం వేరు, ఆజ్ఞాపించడం వేరు అమ్మా, వివరించటం వేరు. అర్థమైందా? ఇప్పుడు కుమారునికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అంటే కమాండ్ చేస్తున్నాడు. ఏమని? సొలొమోన్, నీవు లోకులందరూ పోవలసిన మార్గమని నేను పోతున్నాను, నువ్వేం భయపడాల్సిన బాధ లేదు, బాధపడద్దు, నిబ్రం కలిగి ఉండు. సొలొమోన్తో చెప్తున్న మాటలు. ఇంకా ఆ తర్వాత, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ ఆజ్ఞపూర్వకంగా చెప్తున్నాడు. ఎవరు? దావీదు. ఆయన తండ్రి, ఆయన కుమారుడు. ఇప్పుడు తల్లిదండ్రులు కుమారులకు కానీ కోడళ్ళకు కానీ లేక కూతుర్లకు కానీ ఎవరికైనా నువ్వు ఆజ్ఞ చెప్పినావు అనుకో, నీ కథ ఏందో చూసుకుంటానంటారు. ఇప్పుడు ఆజ్ఞాపించి చెప్పడంలే, చెప్పేదానికి లే. ఏమున్నా ఓనాయన గడ్డం పెట్టుకొని ఓనాయనా అని నాల్సిందే, చెప్పాల్సిందే. అయితే నాకుండేటువంటి ఒక చిన్న బలహీనత ఏంటంటే, నా పిల్లలకి ఎప్పుడు నాయన గడ్డం పెట్టుకొని చెప్పిన దాఖలాలు లేవు. మరి నాకేం గుణమో తెలియదు. అది నేను ఎప్పుడు చెప్పినా, రే నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ రా అని చెప్పేవాడిని. వాళ్ళు కూడా అట్లే వెళ్ళేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా డాడీ చెప్పాడని వాళ్ళు వెంటనే స్పందించేవాళ్ళు. ఇప్పుడు తక్కువ. తండ్రి ఆజ్ఞాపిస్తే వినేటువంటి కుమారులు తక్కువ, చాలా తక్కువ. ఒకవేళ గట్టిగా ఆజ్ఞాపిస్తే, రే నువ్వు చేయన్నావు అనుకో, నువ్వేది భయం నాకు చెప్పేది, నువ్వు చూసుకో అని ఇతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆజ్ఞకు లోబడేటువంటి వ్యక్తులు అతి తక్కువ. ఒకప్పుడు బాగున్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు ఆజ్ఞాపిస్తే మంట. నువ్వేం చెప్పినా పర్వాలేదు, నువ్వు ఆజ్ఞాపించిందంటే నేను అసలు ఏంటని చెప్పి అంటాడు. మరి ఇంకేం చేయాలంటే గడ్డం పట్టుకొని చెప్పాలి, నాయన ఒరే నువ్వు మారరా, నువ్వు చేయరా. ఇక్కడ సొలొమోనుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు? దావీదు. దావీదు ఎవరంటే తండ్రి, సొలొమోన్ కుమారుడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? సొలొమోన్ విను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోతున్నాను, అందరూ పోయే మార్గం ఏది, కాబట్టి నేను కూడా చచ్చిపోతున్నాను, నా సమయం సమీపించింది. కాబట్టి ఒకటేమంటున్నాడంటే, నువ్వు ధైర్యంగా ఉండాలి. రెండవది, నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. ఓకే, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా నీకేమైతే అప్పగించాడో దానిని నువ్వు కొనసాగించాలి. ఓకే, ధైర్యం, నిబ్బరం. మీకు ఒక సంగతి చెప్తా. ఏదన్నా ఒక కొత్త ఊరికి పోయి ఒక ఇంట్లో ప్రార్థన చేసి రమ్మని ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా పంపినాను అనుకో, తెలియని ఊరికి, ఈయన నుంచే మీకు భయం ప్రారంభమవుద్దా లేదా? అసలు ఆ ఊరికి పోతానా, పోయిన తర్వాత అతన్ని కనుక్కుంటానా లేదా, కనుక్కున్నాక ఆ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో,
మీకు ఎట్లా టెన్షన్ ఉంటుంది చెప్పండి? దైవజనుడు అయిన యేసన్న మమ్మల్ని పరిచర్యకి పంపేటప్పుడు, బ్రదర్ నువ్వు కైకులూరు వెళ్ళిపోవాలా, కైకులూరులో ఏ అడ్రస్కి పోవాలన్నా అని అడిగాను. అడ్రస్లు అన్నీ నువ్వు అక్కడే చూసుకోవాల్సిందే. ఊరు కైకులూరు, నువ్వు వెళ్ళాల్సిన ఊరు కైకులూరు. ఇంకా అక్కడికి పోయి ఏం చేస్తావో ఏమో, అక్కడ సంఘాన్ని స్థాపించాలి అన్నాడు. ఆ కైకులూరు పేరెండమే తప్ప ఎప్పుడు ఊరు చొల్ల. బయలుదేరి వెళ్ళిపోయాం. 4 రోజులు నాకు ఎవరు పరిచయాలు కావడం లేదు. ఎవరిని పట్టుకుంటే ఎట్లా అర్థం కాల. ఒక 4 రోజుల తర్వాత నాకు క్రైస్తవులుగా ఉండే వాళ్ళని పరిచయం చేసుకొని, ఆ తర్వాత ఒక ఇంటిని తీసుకొని అక్కడ పరిచర్య ప్రారంభించి సంఘాన్ని ప్రారంభించాను. దీనికి గల కారణం ఏంటంటే నాకు ఒక ధైర్యం. కైకులూరులో నన్ను కొట్టి చంపరు కదా, బాగా ఆలోచించేయండి. అందుకనే ధైర్యం లేని మనిషి ఏమి చేయలేడు. ఎందుకు ఒక మనిషికి ధైర్యం ఉండదు అంటే, సామర్థ్యము శక్తి లేనప్పుడు ధైర్యం ఉండదు. అందుకనే సొలొమోనుతో దావీదు అంటున్న మాట ఏంటంటే, నువ్వు కాబోయే ఒక రాజురా, నువ్వు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటే ప్రయోజనం లేదురా, నువ్వు ధైర్యం కలిగి ఉండాలా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిబ్బరం కలిగి ఉండాలా. వాట్ ఈస్ ద మీనింగ్ బై నిబ్బరం? నిబ్బరం అంటే ఒక సమస్య సంభవించింది, వెంటనే ఆందోళన పడకూడదు. నిబ్బరం కలిగి ఏంటి అని దాని గురించి మనం ఏదైనా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ధైర్యం, నిబ్బరం ఈ రెండే అవసరం. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు కొన్ని నష్టాలు సంభవిస్తాయి. అలాంటి సమయంలో కూడా మనం నిబ్బరం కలిగి ఉండాలి. ధైర్యం, నిబ్బరం ప్రతి మనిషికి అవసరం. కొంతమంది మీరు కూడా మీ జీవితాల్లో ఎప్పుడన్నా ఒక ఇబ్బంది వచ్చిందనుకో, కోడిగుద ముడుచుకున్నట్టు ముడుచుకుపోతారు. ఎందుకు కోడి ముడుచుకుపోతుంది చెప్పండి? అప్పుడప్పుడు నంబర్ 1 కొక్కెర తగిలినప్పుడు, నంబర్ 2 అమ్మా ఏందో తెలియదా, తినలేనప్పుడా? మీరు చెప్పేది ఒక్కటి క్లియర్గా లేదు. తిరుమలప్పుడా ఏంది మా ఈ భాష పర్టికులర్గా చెప్పండి. పొదిగినప్పుడా? తెగులు అదేలే, కొక్కెర తగలడం, తెగులు తగలడం ఇదంతా ఒకటే. తెగులు వచ్చినప్పుడు, కొక్కెరలు వచ్చినప్పుడు, ఇంకా అయ్యా వర్షానికి తడిచినప్పుడు కూడా, చలి పుట్టినప్పుడా? ఎందుకు ఉండాలా? కొక్కెర తగిలిన కోడి మాదిరి మనం ఉండకూడదు. ఎందుకు అంటే మన మనవిని ఆలకించి సహాయం చేయగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. నీ అవసరత ఏంటో మోకాళ్ళకు బుద్ధి చెప్పి చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలిగితే, నీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే నా ముఖమే చూడొద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సొలొమోను విజ్ఞాపన చేశాడు, పరిష్కారం దొరికింది. హన్నా విజ్ఞాపన చేసింది, పరిష్కారం దొరికింది. హిజ్కియా విజ్ఞాపన చేశాడు, పరిష్కారం దొరికింది. బైబిల్ గ్రంథంలో నువ్వు గమనిస్తూ వెళితే చాలా మంది విజ్ఞాపన చేశారు, పరిష్కారం దొరుకుతూ వచ్చింది. కనుక నువ్వు చేసే విన్నపము దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి నీ విన్నపం ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన విన్నపంగా ఉంటుందో, విజ్ఞాపన అయి ఉంటుందో, దేవుడు వెంటనే అంగీకరించి దానిని నీకు విడుదల చేస్తాడు. కాబట్టి నీ విన్నపం ఏమైందో ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు నీవు కొంచెం తర్వాత ఆ విన్నపాల కోసం ప్రార్థన చేయబోతున్నావు. దీనికి ముందు అర్ధగంట ఈరోజు మనము 6, 7, 8, 9, 10, 11 తేదీలలో రామాపురంలో జరుగుతున్నటువంటి సభల కొరకై ప్రార్థన చేయబోతున్నాం. ఓకేనండి? ఎప్పుడు? 9, 10, 11 ఈ 3 రోజులు సభలు అక్కడ జరుగుతున్నాయి. ఈ సభలకు అనేకులు రావాలి. ఆర్థిక సహాయం, మనకు కావాల్సిన వస్తు సముదాయం అంతా కూడా దేవుడు సమకూర్చి ఇవ్వాలి. ఈ సభలు జరిగేటప్పుడు ఆడ సభలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సంఘస్థులుగా ఉండి పట్టి పట్టడానికి కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ సభలు స్టార్ట్ కాకముందే తరుపుతా రావాలా ఆత్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తరుపుతా రావాలా. నా అమ్మ ఆడ నీకు సభలు జరుగుతూ ఉంటే నీ సంఘానికి సంబంధించి నువ్వు ఈడ టీవీలు ఎదురుగా కూర్చొని ఎట్టుంటావే నా తల్లి బాబా అని నిన్ను తరమాలి ఇక్కడి నుండి. అర్థమైందమ్మా? కాబట్టి
సభల కొరకై మనం ఒక అర్ధగంట ప్రార్థన చేయబోతున్నాం. ఆ తర్వాత ఒక గంట మీ విజ్ఞాపనల కొరకు ప్రార్థన చేస్తాం. అందుకనే వాక్యాన్ని ముందే స్టార్ట్ చేశాను. నేను ఒక అర్ధగంటలో వాక్యాన్ని ముగిస్తాను. ముగించే ముందు ఈరోజు మనం వింటున్న వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. సొలొమోను విన్నపము దేవునికి అనుకూలమాయను గనుక. ఏమేమి ఇచ్చాడు అంటే ఐశ్వర్యము, ఘనత, వివేకం, అంతేనండి. దీర్ఘాయుష్ కూడానా? 4 మొత్తము ఎన్ని ఇచ్చారు? దీర్ఘాయు, ఐశ్వర్యం, జ్ఞానం, ఘనత. దీర్ఘాయు, ఐశ్వర్యం, వివేకం. ఓకే, ఈయన అడిగింది ఒకటి, ఈయనకిచ్చింది అమ్మా. ఈయన అడిగింది ఏంటి? ప్రభువా నాకు వివేకమును అనుగ్రహించండి, జ్ఞాన వివేకం దయచేయండి. మరి ప్రభు ఇచ్చిందేంటి? అందుకనే ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, చదవండి ఏమని ఉందో. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3:20 ఏముందో చూడండి, బాగా గమనించాలి. 3:20, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి దేవునికి, శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చెప్దామందరం గట్టిగా ఆమేన్, ఆమేన్. మనము ఊహించిన వాటికంటే, మనము అడిగిన వాటన్నిటికంటే, నువ్వేం అడుగుతావో దానికంటే ఎక్కువగా నీకు ఇచ్చే దేవుడు. ఆమేన్. నువ్వేమైతే ఊహిస్తావో వాటికన్నిటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి నీవు అడుగుతున్న మనవి ఆయనకు అనుకూలంగా ఉందో లేదో ఆలోచించి, నువ్వు అడుగుతూ ఉన్నప్పుడే నేను అడిగిందే కాదు, నాకు దానికంటే ఎక్కువగా ఇచ్చేవాడు నా దేవుడు అని నీవు నీ హృదయంలో విశ్వసించాలి. సొలొమోను అడిగింది 1, పొందింది 4. నీ జీవితంలో కూడా నీ విన్నపం దేవునికి అనుకూలమైనది అయితే, నువ్వు 1 అడిగితే దేవుడు 4గా ఇచ్చేటువంటి వ్యక్తులు, 4గా ఇచ్చేటువంటి దేవుడు. నీ 1 అడిగితే నీకు 4గా ఇచ్చేటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరొక మాట సందర్భం వచ్చింది కానీ చెప్తా. హన్నా ప్రార్థన చేసింది దేనికోసము అంటే, మీ అందరికీ తెలుసు, సంతానం కోసం. ఆమె ప్రార్థన చేసేటప్పుడే ప్రభువుని అడిగింది, ప్రభువా నాకు ఒక మగబిడ్డను దయచేయండి అని కదండి. ఆమె ప్రార్థన విజ్ఞాపన దేవునికి అనుకూలమైనది గనుక దేవుడు ఆలకించి హన్నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. కానీ ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆమె ప్రార్థించేటప్పుడు ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకొని, వాక్యములు అలాగే రాశారు, కుమ్మరించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎందుకు ఇంత తీవ్రంగా ఆమె ప్రార్థన చేస్తుంది అంటే, సంతానం లేని కారణాన్ని బట్టి ఆమెలో ఒక బలహీనత, కొంతమంది ప్రజలు ఆమెను బలహీనంగా చూడటం వలన ఆమె హృదయంలో ఒక దైవ వైరాగ్యం కలిగి, నాకు దేవుడే దిక్కు, ఇంకెవరు లేరు, దేవుడే నాకు సహాయం చేయాలని దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో తన హృదయాన్ని కుమ్మరించుకొని మనవి చేస్తూ ఉంది ప్రభువుకు. ఏమని? ప్రభువా నాకు ఒక్క కుమారుణ్ణి ఇవ్వండి. మనవి చేసిన ఈమె మనవితో పాటు మొక్కుబడి కూడా చేసుకుంటుంది. ఏమని? ఒకవేళ నీవు కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నేను మరలా నీకు నీకు ఇస్తాను. ఈ మనవి దేవుడు అంగీకరించాడు, అనుకూలమైంది గనుక ఇప్పుడు ఈ హన్నాకు దేవుడు ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆమేన్. అయితే కుమారుని పొందిన తర్వాత హన్నా, ఇక నేను అడిగాను దేవుడు నాకు ఇచ్చేసాడు ఇంకా చాలని చెప్పి తన పనిలో తను సాగిపోలేదు. తను ఎట్లయితే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నదో మొక్కుబడి ప్రకారం తీసుకొని వచ్చి కుమారుణ్ణి దేవునికి సమర్పించి, ఆ తర్వాత దేవా నువ్వు ఇచ్చినా ఇకపోయినా పర్వాలేదు, కానీ నీవు నాకు ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రం, నేను ఆ కుమారుని నీకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేశాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే, మరలా దేవుడు 3 కుమారులను ఇచ్చారు.
2 కుమార్తెల్ని ఇచ్చాడు. ఇప్పుడు మొదట పుట్టిన ఈ శామ్యూయేలు కాక సమూయేలు కాక మరలా ఆమెకి ఎంతమంది అంటే 3 కుమారులు 2 కుమార్తెలు, మొత్తం ఎంతమంది? ఇప్పుడు సొలొమోనుతో శామ్యూయేలుతో కూడా ఎంతమంది? ఇప్పుడు ఆమె అడిగింది ఎవరిని? ఒక్క కొడుకుని. ఇప్పుడు ఈయన ఇచ్చింది ఎంతమందిని? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా ఇస్తాడా, తక్కువగా ఇస్తాడా? మరి అడగటంలో ఏమైనా లోపమా? మనం అడగటంలో, వాస్తవంగా అడగటంలో లోపమని ముఖ్యంగా మీ ముందు పెడుతున్నాను. మీరు ప్రార్థన చేసుకుందాం, విజ్ఞాపన ప్రార్థనలు అనగానే మీకు కనపడేటువంటి కొన్ని లక్షణములు మీ ముందు పెడతా. అమ్మ ఇంక ప్రార్థన చేయాలంట నాయన అని అప్పుడే చేతులు ఎత్తి నిలుగుతూ ఆవలిస్తావు. అంటే నువ్వు ఆత్మపూర్ణంగా విజ్ఞాపన చేయాలని లేవని అర్థమైపోద్ది. కాబట్టి ఇంక నువ్వు ఈ గంట ప్రార్థన చేసినా నీకు విజ్ఞాపనకు జవాబు దొరకదు. అర్థమైందండి? నీ విజ్ఞాపన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందో లేదో దేవుడు అప్పుడే నిన్ను గుర్తిస్తుంటాడు. ఈమె దేవుని ఎదురికి వెళ్ళిన తర్వాత తన హృదయాన్ని సమర్పించుకొని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు చూశాడు కనుకనే ఈమె అడిగింది ఒకటైతే ఇంకా 5 అంతలుగా ఎక్స్ట్రా ఇచ్చేశాడు. నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. అలాంటి దేవుని సన్నిధికి నీవు వచ్చినటువంటి నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ విజ్ఞాపన లేదా విన్నపము దేవునికి అనుకూలంగా ఉండాలి. ఓకే, దేవునికి అనుకూలమైనటువంటి విన్నపాలను దేవుని సన్నిధిలో నువ్వు చేయగలిగితే నువ్వు తప్పకుండా వాటిని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు విన్నపాలు చేసే మనము దేవునికి అనుకూలమైనటువంటి విన్నపాలను చేయడానికి సిద్ధపడదాం. దావీదు తన కుమారుడికి చెప్పాడు, నీవు ఏ పని పూనుకొనిననో వివేకముగా నీవు దానిని జరిగిస్తావు, నడుచుకుంటావు. కాబట్టి వివేకంగా నడుచుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. ధైర్యము నిబ్బరం చాలా ప్రాముఖ్యం. మీకు ఒకవేళ ఏదైనా చేయాలంటే సంఘపరంగానో లేకపోతే ప్రార్థన పరంగానో ఇక్కడ సంఘము నేను ఉన్నా. ఆమేన్. కానీ నాకు 2024 సంవత్సరంలో ఈ బద్వేల్లో అడుగుపెట్టినప్పుడు నాకెవ్వరూ లేరు. మీకు తెలుసు అది. అయితే నా ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది. ఇది నా ధైర్యం. దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నన్ను నిలబెడతాడన్న ధైర్యం. సమస్యలు ఇబ్బందులు వస్తాయైనా నిబ్బరంగా ఎప్పుడైతే కొనసాగిస్తూ వచ్చామో దేవుడు మార్గాలను సరళం చేశాడు, నడిపించాడు. ఆమేన్. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. పరలోకమే నాకు వేసిన వలగా, పరలోకమే నీవు వేసిన వలగా నన్ను చేపట్టిన నా యేసయ్యా, నన్ను చేపట్టిన నా యేసయ్యా. నా తోడు నీ ఉండగా ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు.
ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. ప్రభు తోడు మనకుంటే ఒంటరిలం కావు. ఈ సంగతి నాకు ఎప్పుడు తెలుసు. మీకు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే ఒంటరి కాదనే సంగతి తెలుసా? ఎప్పుడన్నా నువ్వు పాట పాడినప్పుడు తెలుసన్నా? మళ్ళీ అంత పెద్ద గుర్తు లేదంటారా? తెలుసా? గనుక దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నంత కాలం ఒంటరి కాదు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో నీవు ఉంటూ రావాలి. నీ విన్నపము దేవునికి అనుకూలంగా ఉండాలి. సొలొమోను విన్నపం అనుకూలమైంది గనుక సొలొమోను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడు. ఆమేన్. హన్నా విన్నపం అనుకూలమైంది గనుక అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చాడు. ఆమేన్. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వెళితే మనం ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వగల మన దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎలా విజ్ఞాపన చేయాలో ఒకసారి ఆలోచిస్తే దేవునికి ఆ విన్నపము అనుకూలంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈయన విన్నపం ఏంటంటే నాకు వివేకం కావాలని కోరుకున్నాడు. వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు, మీరు పాము వలె వివేకులనై ఉండండి, పావురములాగా నిష్కపటముగా ఉండండి అన్నాడు. తర్వాత దావీదు కూడా నీవు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును నీవు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడికి వెళ్ళినను అన్నిటిలో వివేకము కలిగి ఉంటావు. కాబట్టి వివేకము కలిగి ఉండడానికి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ వివేకం కలిగి ఉండడానికి సొలొమోనుకు దావీదు కొన్ని సూచనలు చెప్పాడు. ఈ సూచనలలో మొట్టమొదటిది మనం నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ఉండాలి. రెండవది ఏమని రాశారు అక్కడ? యెహోవా నీకు అప్పగించిన దానిని నీవు కాపాడి అంటాడు. యెహోవా నీకు అప్పగించిన దానిని, దేవుడు కొన్నిటిని నీకు అప్పగిస్తాడు. వాటిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దేవుడు కొన్నిటిని నాకు అప్పగించాడు. పరిచర్య చేయటం, సంఘాన్ని నడిపించటం, దేవుని యొక్క సన్నిధిలో ఉదయం సాయంకాలపు వేళ ధూపం వేసి దేవుని యొక్క సంఘాన్ని నడిపించడానికి దేవుడు నాకు ఒక పనిని అప్పగించాడు. అలాగే మీకు కూడా ఒక పనిని అప్పగించాడు. అప్పగింపబడిన పనిలో వివేకముగా ప్రవర్తించడానికి నీవు ఆలోచించాలి. నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా నీవు కాపాడుకుంటూ పోవాలి. ఆ పనిని దేవుడు ఏ పని నీకు అప్పగించాడో ఒకసారి ఆలోచించాలి. కొంతమంది దేవుని సన్నిధికి వస్తుంటారు, వెళుతుంటారు, కానీ నాకు దేవుడు ఏ పని అప్పగించలేదని అనుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తికి దేవుడు పనులను అప్పగిస్తాడు. యేసు ప్రభువు 12 మందిని అపోస్తులను ఏర్పరచుకున్నాడు. వీళ్ళకి ఏం చేశాడు? పనులను అప్పగించాడు. మీరు గ్రామాల్లోనికి వెళ్ళి సువార్తను బోధించండి, రోగులైన వారిని బాగు చేయండి, దయాలను వెళ్ళగొట్టండి. ఇది వాళ్ళకి అప్పగించిన పని. అలాగే మరికొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేశారు, వాళ్ళకి పని అప్పగించాడు. అలాగే స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి పని అప్పగించాడు. యేసు ప్రభువు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళను పిలిచినప్పుడు దేవుడు వాళ్ళకు పని అప్పగించాడు. అలాగే మీకు కూడా దేవుడు పని అప్పగించాడు. పని అప్పగించకుండా ఏం లేదు. అయితే పని చేయని వాళ్ళకు ఏ పని ఉండదు కనుక వాళ్ళు అప్పగించలేదు అనుకుంటూ ఉంటారు. అప్పగింపబడిన పనిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు ఈ పని అప్పగించాడని గత 26 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాను ఈ పనిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు కాపాడుకుంటూ రావాలి. అది నీ బాధ్యత. దాన్ని పోగొట్టుకుంటావో కాపాడుకుంటావో అది నీ చేతికి అప్పగించబడింది. నీవు కాపాడుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే వివేకంగా ప్రవర్తిస్తావు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నువ్వు కాపాడుకోలేకపోతే అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా వివేకంగా ప్రవర్తించలేవు కనుక ఎత్తిపోతావు. అందుకే దావీదు అన్నాడు,
నీవు వివేకముగా ప్రవర్తించడానికి ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండు. దేవుడు నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా కాపాడు. కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకే పని అయితే దేవుడు అప్పగించాడు దాన్ని కాపాడు. ఇంకా ఆయన మనకు కొన్ని మార్గములు ఇచ్చాడు. ఆ మార్గములను మనము అనుసరించితే వివేకముగా నడుచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడిస్తాడు. గనుక దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, వివేకంగా అనుసరించడానికి మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి 4 పనులను దేవుడు మనకు అప్పగించాడు. 1, ధైర్యం కలిగి ఉండాలి. 2, నిబ్బరం కలిగి ఉండాలి. 3, దేవుడు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడాలి. 4, తన మార్గమును అనుసరించాలి. ఇవి నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో నీకు వివేకంగా ప్రవర్తించే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ సమయంలో ఏది చేయవలసిందో, ఏ విధంగా నువ్వు వెళ్ళవలసిందో, ఏ విధంగా ఎక్కడ నువ్వు ప్రవర్తించవలసినటువంటి అవసరత ఉందో, కావలసిన వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ వివేకాన్ని బట్టి ముందుకు సాగుతూ వెళతావు. వివేకం కలిగి ఉండటం మన జీవితానికి మేలు. కనుక మనం అందరము వివేకం కలిగి ఉండునట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. దేవుడు మన వివేకమును గూర్చి ఆయన మాట్లాడుతూ సొలొమోను చేసిన విన్నపం దేవునికి అనుకూలమైంది గనుక సొలొమోనుకు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. ఏంటి ఆ విన్నపం అంటే, సొలొమోను నాకు వివేకం కావాలని కోరాడు, దేవుడి వివేకాన్ని ఇచ్చాడు. అంతేకాదు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. ఒక సంగతి బైబిల్ గ్రంథంలో మీరు చదవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి మాటలు చూడండి ఒకసారి. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. ఏ విషయంలో నువ్వు ఏ విషయంలోనే సరే అప్పగించు, దాంట్లో చక్కగా ప్రవర్తిస్తాడు. వివేకము లేనోడు నువ్వు అప్పగించిన పనిని చక్కగా చేయలేడు. గనుక పని చేసే ప్రతి వ్యక్తికి కూడా ఆ పనిని చక్కగా నిర్వర్తించడానికి వివేకం అవసరమని వాక్యం చెప్తుంది, వాక్యం సెలవిస్తుంది. గనుకనే వివేకం కోసం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే నువ్వు చేసే ప్రతి విన్నపం కూడా దేవుడు నీకు మేలు జరిగించే విధంగా ఉండేటట్లు, అంటే దేవునికి అనుకూలమైనటువంటి విన్నపము ఉండాలి. మరొక విన్నపం గురించి నేను చెప్పి ముగిస్తాను, నా సమయం అక్కడికి సరిపోతుంది. యెహోషువ ఒక దినం దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. ఏంటి ఆయన మనవి అని వాక్యంలో చదివితే ఏ మనవే మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం, 12వ వచనం కూడా చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా, బాగా గమనించాలి, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు ప్రార్థన? ఇశ్రాయేలీయుల మధ్య. ఇశ్రాయేలీయులంతా కూడా వింటున్నారు ఈయన ప్రార్థన. ఎవరి ప్రార్థన? యెహోషువ ప్రార్థన. ఇశ్రాయేలీయుల మధ్య యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా. ఈ ప్రార్థన వాళ్ళందరూ కూడా వింటున్నారు. ఏమని చేస్తున్నారు ప్రార్థన? చూడండి ఈయన ప్రార్థన ఒకసారి. మీరు ఒక్కసారి ఈ మాటలు ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమని అంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు. సూర్యుడు అలాగే నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన ఏం ప్రార్థన అంట? సూర్యుడిని ఆపడం, చంద్రుడిని ఆపడం. వామ్మో, మనం ఒక మనిషిని ఆపలేకుండాం. ఒక మనిషిని ఇక్కడ సూర్యుని చంద్రుడిని ఆపుతున్నాడు ఈయన ప్రార్థన.
అయితే చేసిన ప్రార్థన ఆగిపోయిందంట. దాని తర్వాత రాయబడిన మాట చూడండి, 13వ వచనము చూడండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అనగా 24 గంటలు అస్తమింప త్వరపడలేదు. ఇక్కడ బాగా చూడాలి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు అంటాడు. ఒక మనవి చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. ఎవరికి మనవి చేస్తున్నాడు? యెహోవాకు. ఈ మనవి ఏంటి అంటే, సూర్యుడు అలాగే ఆగిపోవాలి, చంద్రుడు అలాగే ఆగిపోవాలి. ఎందుకు ఈయనకు సూర్యుడితో చంద్రుడితో పని వచ్చింది అంటే, ఒక దేశము మరొక దేశంతో, లేక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చేసేటప్పుడు పగలు మాత్రమే చేయాలి, చీకటి పడితే యుద్ధం చేయకూడదు. ఇది యుద్ధానికి సంబంధించిన ధర్మం. అయితే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉండగా ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్న దేవుడు అమాలేకీయులే కదమ్మా, అమోరీయుల ఎస్ అమోరీయులను పూర్తిగా హతం చేసేంతవరకు, సూర్యుడు ఒకవేళ అస్తమిస్తే యుద్ధం ఆపాల్సి వస్తుంది, మళ్ళీ ఆలస్యం అవుద్ది అని కంటిన్యూ కావడానికి, అంటే ఆ యుద్ధం అలాగే కంటిన్యూ కావడానికి సూర్యుడిని అస్తమించకుండా ఆపాడు. చంద్రుడు కూడా ఒకవేళ ఆయన త్వరపడి వస్తే సూర్యుడు అస్తమించి మళ్ళీ చంద్రుడు రావాలి కనుక రాత్రి చంద్రుడు కూడా ఆగమంటున్నాడు. నువ్వు ఉండే చోట నువ్వు ఉండే చోట నువ్వు ఉండు. దేవుడు ఆలకించి సూర్య చంద్రులు రెండింటిని అలాగే ఆపాడు. ప్రైజ్ ద గాడ్. ఆ వాక్యంలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక నరుడు దేవునికి మనవి చేస్తే ఆ మనవిని ఆలకించిన ఆ రోజు వంటి రోజు అంతకు ముందు కానీ ఇప్పటి వరకు లేదంట. అంటే ఆ నరుడు చేసిన ఆ మనవి ఆలకించి వెంటనే దేవుడు ఆ పనిని జరిగించేటువంటి అలాంటి మనవి ఎప్పుడూ లేదు. కాబట్టి మన మనవిని ఆలకించే దేవుడు ఈరోజు నీ మనవిని ఆలకించి ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. యెహోషువ మనవిని ఆలకించాడు, సూర్యచంద్రులను ఆపాడు. సొలొమోను మనవిని ఆలకించాడు, తను అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చాడు. హన్నా మనవిని ఆలకించాడు, తను అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చాడు. ఇవన్నీ లేఖనము ఏం చెప్తుందో అవి మీ ముందు పెట్టాను. అయితే విన్న తర్వాత నీవు చేయబో మనవి ఎలా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆలకించుకోకపోయినా పర్వాలేదన్నా, నాకు టైం అయ్యేటడికి ఇంటికి పోతే చాలు. మనవులు ఆలకించకపోని నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు నా మనవులన్నీ పూర్తి అయిపోయినాయి, నాకు జరిగిపోయినాయి, నాకేం పర్వాలేదు, కూడు గుడ్డ బాగా తింటాను, జాగ్రత్తగా ఉంటుండా, నాకు టయానికి వదిలితే చాలని కొంతమంది మనవి చేస్తారు. మరికొంతమంది ఆక్రమణతో మనవి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మనవులు చాలా జాగ్రత్తగా దేవుడు ఆలకించాలి. ఎందుకంటే ఈ మనవులు విచిత్రంగా ఉంటాయి. ఏదన్నా అవసరత కొరకు నువ్వు చేస్తావా, అవసరత తీరిపోయిందనుకో, ఇంకా దేవుడి సంగతి ఆ దేవుడే ఎరుగు. అర్థమైందండి? దేవా నాకు ఒక మంచి కార్ని ఇవ్వాలా అని నేను కోరుకున్నాను అనుకో, దేవుడు ఒక మంచి కార్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆ కారులో తిరుగుతా, శనివారం ప్రార్థన ఉన్నా కూడా నేను ఈ కారుకు నీళ్లు పోసుకొని బాగా శుద్ధంగా తుడుచుకుంటా కూర్చొని కారు చుట్టూ తిరుగుతుంటే దేవుడు ఏమనుకుంటాడు? అమ్మా మాకు తెలియదు, మీరే చెప్పమంటారా? దేవుడిని మీరు ఒకటి అడుగుతారు, ఓ ఇల్లు కావాలని అడుగుతారు అనుకో, దేవుడు మంచి ఇల్లు ఇస్తాడు. ఇంక ఇంటిని తుడుచుకుంటానే ఉపవాస ప్రార్థన అయినా ఆదివారపు ఆరాధన అయినా ఆ ఇంటిని చూసుకుంటా మురిసిపోతా, నీకంగా ఇల్లుందని చెప్పుకొని నలుగురికి ఇంకా దేవుని పనిని ప్రక్కన పెట్టి వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుడు నీ మనవి ఆలకించాలా లేదా? మానవుని యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయంటే, ఒక్కొక్కసారి తమ పని అయిపోయిన తర్వాత తక్కిడి పొయ్యిలో అక్కడ తీరిన తర్వాత తక్కిడి పొయ్యిలో పెట్టినట్టు. తక్కిడి ఎప్పుడు నీకు అవసరమే, ఏ కొలతకైనా అది పొయ్యిలో పెట్టకూడదు.
కానీ నీ అక్కర తీర్చుగా తక్కిన మాత్రం మర్చిపెట్టి జాగ్రత్తగా పెట్టే రోజు ఒక రోజు అవసరం వస్తుంది. కాబట్టి నీ అక్కర తీరిందని దేవుని యొక్క పనులను ఏమాత్రము నువ్వు పెడచెవిని పెడితే నువ్వు పొందిన వాటికంటే పోగొట్టుకున్నవి ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. ఇది నేను చెప్పబోయేది మీకు. ఆమేన్. చెప్పమని దేవుడు ఆజ్ఞాపించాడు కనుక మీకు చెప్తున్నా. అది దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ. ఓకే, అర్థమైందండి? అందుకని దేవుడు నీకు ఇచ్చాడు, దానిని బట్టి ఏం చేయాలి? నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవ్వబోయే వాటి కొరకాయ నువ్వు ప్రభువును మనవి చేయాలి. ఇవ్వబోయే వాటి కొరకు నువ్వు అపేక్షించాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నాం. చాలామంది బైబిల్ గ్రంథంలో చేసిన మనవులను ఆలకించిన దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈ సమయంలో నీ మనవి కూడా దేవుడు ఆలకించి అద్భుతాలు చేయాలనుకున్నాడు. అయితే నువ్వు చేసే మనవి ప్రభువుకు అనుకూలమైందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. సొలొమోను చేసిన మనవి నాకు అనుకూలమైన గనుక సొలొమోను యొక్క మనవికి జవాబునిచ్చిన దేవుడు ఈ సమయంలో మన మనవికి కూడా జవాబునివ్వబోతున్నాడు. తలలు వంచండి. తలలు వంచిన మనమందరం కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటలను నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనమందరము దేవుని ఎదుట మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మోకాళ్ళుని చేతులెత్తి, ఇది మన ప్రార్థనా విధానం గనుక